వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. సుగుణాలకి సువాసనలకే రాణి సుగుణాల రాణి కొత్తిమీర. ఇది ప్రతి ఒక్క కూరలో మనం వేసుకుంటాం. ఈ కొత్తిమీరని చేపల కూర, మటన్, చికెన్, రొయ్యలు అన్నిట్లో వేసుకుంటాం కదా. అట్లాంటి చట్నీ చేస్తే ఎంత రుచిగా ఉంటుందో. ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక కట్ట కొత్తిమీర, 20 ఎండుమిర్చి, ఒక నిమ్మకాయ చింతపండు తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలా. పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ వేసి, ఆయిల్ కాగిన తర్వాత 20 ఎండుమిర్చి వేసాను నేను. మీరు కావాల్సిన కారం ఎంత కావాల్సిందో అంత వేసుకోవచ్చు. ఈ సన్న సెగ మీద పెట్టి వేపాలా. ఎందుకంటే ఎక్కువ సెగ పెడితే అవి పైన నల్లగా అయిపోతే లోపల ఇత్తనాలేగో. సన్నసెగను పెట్టి ఎప్పుడైనా పచ్చళ్ళకి సన్నసెగను పెట్టి వేయించుకోవాలా. ఈ బాగా వేగిపోయినాయి. తర్వాత కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ ధనియాలు వేసి, 1/2 స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలా. వేగిపోయినాయి. అవి బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలా. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత ఈ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ కొత్తిమీర బాగా ఏరి పెట్టుకున్నాం కదా. కాసిన గిన్నెలు తీసుకొని ఆ గిన్నెలో నీళ్లు పోసుకొని కొత్తిమీర కాసిన ఒక గుప్పిడి కరివేపాకు వేయాలా. ఆ కరివేపాకులో ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది కదా. విడిగా అయితే తీసేస్తారు. ఇట్లా పచ్చళ్ళలో వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత అదంతా ఏగిపోయిన తర్వాత అదంతా ఈ కళాయి పొయ్యి మీద ఏగిపోయినాయి కదా, ఎండుమిర్చి చల్లారి పడిపోయినాయి. అవి మిక్సీ గిన్నెలో తీసుకొని మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకోను. అదే గిన్నె పొయ్యి మీద పెట్టి దాంట్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసి ఈ కడిగి పెట్టుకున్నాం చూడండి ఈ కొత్తిమీర అంతా దాంట్లో వేయాల. ఆయిల్ కాగిన తర్వాత ఈ కొత్తిమీర దాంట్లో వేసేసి సన్న సగన పెట్టి అది కూడా వేపాల. ఈ లోపల మనం ఇదంతా మొత్తం వేసేస్తాం కదా, కరివేపాకు కొత్తిమీర అంతాను వేగుతూ ఉంటుంది. అది ఈ లోపల మనం ఈ మిక్సీ గిన్నెలో వేసుకున్నాం కదా, ఈ మిక్సీ గిన్నెలో వేసుకున్న దాన్ని మిక్సీ పట్టించుకోవాలా. మిక్సీ పట్టించుకొని తర్వాత మిక్సీ గిన్నెలో బాగా మిక్సీ పట్టించుకున్న తర్వాత అది మెదిగిపోయింది. ఇది కూడా మగ్గిపోయింది. ఈ ఆకు కూడాను మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది మిక్సీ పట్టించుకొని మెదిగిపోయింది. దీంట్లోకి నానబెట్టుకున్నాను నిమ్మకాయ చింతపండు. ఆ చింతపండు దాంట్లో వేయాలా. చింతపండు దాంట్లో వేసి రుచికి తగ్గ ఉప్పు వేయాలా. ఉప్పు, చింతపండు ఇది కూడా చల్లారిపోయింది కదా. ఈ ఆకు కూడా చల్లారిపోయింది. ఆకు కూడా దాంట్లో వేసేసి మిక్సీ పట్టించాలా. మిక్సీ పట్టించిన తర్వాత ఇది మెదిగిపోయింది. ఇది కూడా మెదిగిపోయిన తర్వాత వెల్లుల్లిపాయలు కొద్దిగా వేయాలి. వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టించుకొని తర్వాత అది మిక్సీ పట్టించుకొని అంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలా. వెదిగిపోయిన తర్వాత ఇంగ వేయాలి. కాసింత వెల్లుల్లిపాయలు వేసి ఇంగ వేసి మిక్సీ పట్టించాలా. బాగా మెదిగిపోయిన తర్వాత ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి. ఆ గిన్నెలో తీసి పెట్టుకొని పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లోకి తగినంత ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఒక ఎండుమిరపకాయ చించి దాంట్లో వేసి అది అన్ని చిటపటలాడిన తర్వాత ఒక గుప్పిడు కరివేపాకు దాంట్లో వేయాల. కరివేపాకు వేసేసి ఈ పై తాలింపు అంతా ఈ పచ్చట్లోకి పోసేసేయాల. ఆ చిటపట అంతా కరివేపాకు వేసాం కదా, అంతా వేగిపోయిన తర్వాత ఈ పై తాలింపు అంతా ఈ పచ్చట్లోకి వేసి గుమ్మలాడే మంచి ఆరోగ్యవంతమైన కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. ఈ కొత్తిమీర ఉమాలిస్తుంది వాసన, అంత బాగుంటుంది ఈ కొత్తిమీర. బాగుంటుంది. అన్నంలోకి, ఇడ్లీలోకి, దేంట్లోకైనా వేసుకోవచ్చు, తినొచ్చు. వేరేడు అన్నంలో వేసుకొని మీకు కావాల్సింటే వెల్లుల్లితో సరిపెట్టుకోవచ్చు. కావాల్సింటే నంచుకోవడానికి పచ్చట్లోకి ఉల్లిపాయ కోసుకొని పక్కన అంతా ఉల్లిపాయ వేసుకొని ఈ ఉల్లిపాయ నంచుకొని ఈ చట్నీ తింటుంటే ఎంత బాగుంటుంది, అంత రుచిగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొదటి ఛానల్